స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ఎందుకంటే మరి ప్రతి దినము దేవునికి ఇష్టలుగా, దేవునికి దగ్గరగా, దేవునితో నడిచేవారిగా ప్రతి ఒక్కరూ ఉండాలని మీకు తెలియచేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ మరి దేవునికి దగ్గరగా జీవించండి, దేవునితో నడవండి అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారం కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును. గనుక కన్యకులు, యవనులు, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దినం ఒకవేళ దుఃఖంలో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, మరి క్షేమము, సంతోషము నీకు లేదేమో, సమాధానం లేదేమో, అయితే ఇక్కడ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే వాగ్దానం ఇస్తున్నాడు. ఏమనంటే వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తానంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆలకించు. ఈ దినము వాళ్ళు దుఃఖంలో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, శోధనల శ్రమలు నిన్ను పట్టి పీడిస్తున్నాయేమో, నీకు శుభవార్త ఏమిటనంటే నీ దుఃఖాన్ని తీసివేసి నీకు సంతోషమిస్తానంటున్నాడు. విచారిస్తున్నావేమో, విచారమును కొట్టివేసి నీకేమంటున్నాడంటే నేను వారికి ఆనందాన్ని ఇవ్వబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం ఎవరి కోసమో తెలుసా? ఆయన నిన్ను తన అమూల్యమైన రక్తం చేత కొని నిన్ను భూమి మీద ఉంచాడు కనుక రక్షణను అనుగ్రహించి, అయితే నిన్ను ఆత్మీయంగా బలపరచాలని, నిన్ను మరి ఆత్మీయతలో నడిపించాలని, విశ్వాసం ఏమాత్రము కోల్పోకూడదని నీకు ఇస్తున్న వాగ్దానమే, నిన్ను ప్రేమించిస్తున్న వాగ్దానమే ఈ వాగ్దానం. కనుక నీ పరిస్థితి ఏదైనా సరే మరి సొల్యూషన్ యేసయ్యే గనుక, మరి సమాధానం యేసయ్యే గనక, మరి దానికి ప్రతి దానికి జవాబు యేసయ్యే గనక ప్రతి ఒక్కరును మరి యేసయ్య వైపు చూడండి. శ్రమ ఏదొచ్చినా యేసయ్య వైపు చూడండి. మరి దానికే సమాధానపరచబడుతుంది. మరి దాని యొక్క మరి ఆ విషయము కొలిక్కి రావాలన్నా మరి యేసయ్యే జవాబు. కనుక ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించండి. ఈ వాగ్దానాన్ని నమ్మండి. నా కోసమే నమ్మండి. నమ్మినప్పుడే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని నా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని ఈ వాగ్దానాన్ని నమ్మి వాగ్దానాన్ని పెట్టి ప్రార్థన చేయండి. దేవుడి నేను ఈ మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తానంటున్నా, విచారమును కొట్టివేసి ఆనందము కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్న ప్రభు. ఎంతమంది జీవితాల్లో ప్రభు క్షేమం లేదో, సమాధానం లేదో నాయనా, ఎంతమంది దుఃఖిస్తున్నారో, దుఃఖంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, ఈ ప్రార్థనలు చూపిస్తున్న ప్రజలందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. కృపించమని, కనికరించమని ప్రార్థిస్తున్నాం. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగంలో ఇంకా ఆశీర్వాదాన్ని చూడాలని ఎంతమంది అయితే ఆశపడుతున్నారు, వారందరినీ మీరు ఆశీర్వదించమని, ప్రతి బిడ్డ నీ నీతి రాజ్యమును వెతికి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండినట్లు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, దినం పెళ్లి రోజు నేను పుట్టినరోజుగా జరిపించుకుని వచ్చిన ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని. అలాగే నా ప్రభువా, చంటి బిడ్డల మొదటి వృద్ధుల వరకు నా తండ్రి ఆయా విషోత్సవాలకు, ప్లేట్లెట్స్ కంప్లైంట్లకు నాయన, ఆయా లివర్ డిసీజులకు ప్రభు, హార్ట్ డిసీజ్ ప్రభు, అలాగే తండ్రి అనేకమైన రకాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను బట్టి నేను స్తుతిస్తున్న అందరికీ నీకు ఆపుదల ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినం నీ బిడ్డలు చేయు ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తములు మీరే తోడండి, మహిమ పొందమని, ఈ దినం యొక్క ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డని నింపమని యేసు నామమున పెట్టడుచున్నారు పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే
మరి దయచేసి ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.